ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది. ప్రధానంగా న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గత 4-5 సంవత్సరాల నుండి కింద స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు అనేక సమస్యలు పరిష్కారం చేయమని తెలియజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం సీము కుట్టినట్లు లేకోకుండా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకనే న్యాయమైన సమస్యలు అంటే వీళ్ళు అడుగుతున్న పెద్ద గొంచెమ్మ కోరికలేం కాదు. వాళ్ళు అడుగుతున్నది కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలా, అర్హత బట్టి ప్రమోషన్లు కల్పించాలా, అట్లనే పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యాలు కల్పించాలా, మ్యాండేట్స్లు అవి అమలు చేయాలని చెప్పేసి ఈ రకంగా ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిమాండ్స్ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సరైనటువంటి గుణపాఠం చెప్పడం కోసం మొత్తం అందరూ కూడా ఈ రకంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ పక్కన చూస్తే దాదాపు 7 రోజులు ఉంటే అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేస్తున్నారు, ఆశా వర్కర్లు సమ్మెలు చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం సమ్మె చేస్తున్నారు, రేపు మర్నాడు మున్సిపల్ వర్కర్లు సమ్మెలోకి వస్తున్నారు, రైతులు పక్క సమ్మెలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఎవరికి ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. అంటే ఓట్లు వేసినటువంటి ఉద్యోగుల, కార్మికుల, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వాళ్ళ అనుయాయులకి వాళ్ళకు ఊడిగం చేయడం కోసం, బాగా బలిసిన వాళ్ళకి ఊడిగం చేయడం కోసం ఈ ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం, ప్రజల కోసం మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయకపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి సిఐటియు ఆ రకంగా ముందుకు వస్తుంది. ఆ రకంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలనే కాదు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఐక్యం చేసి ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసేంత వరకు కూడా మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.